తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవంగా సెప్టెంబర్ 17ను జరపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నారని దీనిపై పునరాలోచన చేయాలన్నారు. తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని జరపాలని కేసీఆర్ అన్నారని, కానీ అధికారంలోకి రాగానే సమైక్యత దినోత్సవం పేరుతో నిర్వహించారని గుర్తు చేశారు. 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాటం మొదలైందన్నారు. ఆ పోరాట ఫలితంగా జమీందార్ జాగీర్దార్ వ్యవస్థ తొలగిపోయిందని పేర్కొన్నారు. సాయుధ పోరాటంలో పోరాడిన వారి విగ్రహాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పరిపాలన ఎప్పుడు జరిగేది కదా, ప్రత్యేకించి ఒక్క రోజుకి ఎందుకు ఆ పేరు పెట్టారు? అందువల్ల ఇది సమస్యను పక్కదారి పట్టించడం తప్పితే ముస్లిం వ్యతిరేకం అనేది లేదు ఇక్కడ, లేకపోతే హిందూ అనుకూలం అనేది లేదు ఇక్కడ ఉన్నది సమస్య. అందువల్ల దీనిపైన రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం చేసి తెలంగాణ రైతాంగ పోరాట దినోత్సవంగా దీన్ని గుర్తించాలి. సాయుధ పోరాటం అని పెట్టకపోయినా, లేకపోతే హైదరాబాద్ సంస్థానం నుంచి భారతదేశంలో విలీనమైన రోజుగా అయినా దీన్ని గుర్తించాలి.